హాయ్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల తర్వాత చా లాంగ్ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఒక అవేర్నెస్ వీడియో. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అంటే చాలామందికి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి నేను పెట్టిన వీడియోస్ ద్వారా మా పాపకి ఆపరేషన్ అయ్యింది అని తెలుసు. సో ఆ లక్షణాలు ఏంటి, ఆ సిమ్టమ్స్ ఏంటి, ఎట్లా బయటపడింది, ఏ విధంగా ఆపరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెప్తాను నేను. ఆ పెయిన్ కానీ, సో ఎన్ని రోజులు మెడిసిన్ వాడాలి, ఎన్ని రోజులకు తగ్గుతుంది, అండ్ అసలు ఆ ప్రాబ్లం ఎందుకు, ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది చెప్తాను. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. సో ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి అడినాట్స్ అనమాట. అంటే నంజుగడ్డలు, మనకు ముక్కు వెనుక భాగంలో నంజుగడ్డలు అవుతాయి. సో అవి ఎందుకు అవుతాయి అనేది మనకు రీజన్ తెలియదు, కానీ చిన్నపిల్లల్లో జలుబు అది ఉంటుంది కాబట్టి అందులో మా పాపకి ఊరిక జలుబు అయ్యేది. అయితే మాకు అసలు ఇది తెలుసుకోవడానికి చాలా లేట్ టైం పట్టింది అనమాట. ఈమెకు మెయిన్ పిల్లల్లో గురక సౌండ్ ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ అది చేయించండి. ఎందుకంటే గురక అనేది పిల్లల్లో ఉండదు సాధారణంగా. పెద్దల్లో అంటే హెవీ బాడీ వల్ల అట్లా ఉంటుంది, కానీ చిన్నపిల్లల్లో అయితే ఉండదు. ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా అది హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లంలో ఈ అడినాట్స్, నంజుగడ్డలు అనేది మనకు ముక్కు వెనుక భాగంలో తయారవుతున్నాయని అర్థం. మెయిన్ గురక. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఊరికే జలుబు అవ్వడం. సో చాలా అయితే నాకు సైనస్ ఉంది, దానివల్ల నాకు ఊరికే జలుబు అయ్యేది. నాలాగే మా పాపకు కూడా అప్పుడప్పుడు జలుబు ఎక్కువ సార్లు ఉంటే నేను అనుకున్నా, ఈ పిల్లకి నాలాగే జలుబు ఊరికే వస్తుంది అనేసి నేను అలా అనుకున్నా. కానీ లోపల ఇదొక అడినాట్స్ అనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. దీనివల్లనే గురకొస్తుంది, దీనివల్లనే ఊరికే జలుబు వస్తుంది, శ్వాసలో ప్రాబ్లం అవుతుంది, నిద్రపోవడం ఇబ్బంది అవుతుంది అనేది నాకు చాలా లేటుగా నేను తెలుసుకున్నాను అనమాట. సో ట్రస్ట్ మీ, ఇది ఎంత త్వరగా తెలుసుకొని హాస్పిటల్లో చూపిస్తే అంత త్వరగా మనకు మెడిసిన్తో క్యూర్ అవుతుంది. సో మేము చాలా లేటుగా తెలుసుకున్నాం కాబట్టి సర్జరీ వరకు వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం ఒక 6 months ముందు తెలుసుకొని ఉంటే డెఫినెట్గా మెడిసిన్తో తగ్గిపోయేది. ఎందుకంటే అందులో 4 రకాల స్టేజెస్ ఉంటాయంట. ఫస్ట్ స్టేజ్ ఏం కాదు, సెకండ్ స్టేజ్ కూడా మెడిసిన్తో తగ్గియొచ్చు. థర్డ్ స్టేజ్ వచ్చింది అంటే మెడిసిన్తో తగ్గడం కొంచెం కష్టం అని అర్థం. ఫోర్త్ స్టేజ్ వచ్చింది అంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అని అర్థం. సో మా పాపకు వచ్చింది 4th స్టేజ్ అడినాయిడ్స్. అంటే కంప్లీట్గా ఈ ముక్కులో నుంచి మనకు శ్వాసనాళాలు ఇట్లా లోపల దాకా ఉంటాయి కదా, ఆ ముక్కు వెనుక భాగంలో శ్వాసనాళంలో ఆ అడినాట్స్ అనేది, ఆ నంజుగడ్డ అనేది పెద్దగా అయ్యి తనకి శ్వాస తీసుకోకుండా ప్రాబ్లం అయ్యింది. అది ఎంతలా అంటే 99% ఆ శ్వాసనాళం అనేది పూడుకుపోయింది అనమాట, అడ్డుపడిపోయింది గడ్డ అనేది. సో తనకి ఏంటి అంటే నిద్రపోయినప్పుడు అని ఇట్లా అనుకోవడం, ఇటు తిరిగి పడుకోవడం, గురక రావడం, ఊరికే జలుబు రావడం ఇట్లా అయ్యేది. ఏ చిన్నది కోల్డ్ ఐటమ్ ఏది తిన్నా వెంటనే ఆ రియాక్షన్ చూపించేది. అంటే తనకు శ్వాస ఇబ్బంది అవ్వడం, వెంటనే జలుబు రావడం. 2 రోజులు బాగుంది అంటే 3వ రోజు ఖచ్చితంగా ఏదో ఒక సిమ్టమ్స్ కనిపించేది అనమాట. అంటే ఈ జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ. సో మేమేంటంటే నాలాగే తనకి ఏదో చిన్న, నాకు సైనస్ ఉంది కానీ తనకి నాలాగే ఊరికే జలుబు అవుతుందేమో అని నేను అట్లా లైట్ తీసుకున్నా. అంటే ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు చేసేది, హాట్ వాటర్ తాగడం కానీ, మెడికల్ షాప్ నుంచి మనం రెగ్యులర్గా మామూలుగా జలుబులు, దగ్గులు అయినప్పుడు ఎట్లాంటి మెడిసిన్ వాడతామో అలాంటివి సిట్రిజన్ కానీ, PCM కానీ, డోలో ఇట్లాంటివి పిల్లలకు వాడేటివి సిరప్స్ తెచ్చి అట్లా వాడేది. కానీ ఇది ఎట్లా అయ్యింది అంటే ఇంత లేట్ చేయడం వల్ల, త్వరగా కనుక్కోకపోవడం వల్ల, ఓన్ మెడిసిన్ వాడడం వల్ల మనకేమైంది అంటే అది కనుక్కోకుండా లేట్ అయిపోయి సర్జరీ వరకు దారితీసింది. సర్జరీ వల్ల అంటే డాక్టర్లు చెప్పారు సర్జరీ చిన్నదే, ఒక పెన్ను లాంటి ఐటమ్ ఒకటి ముక్కులోకి ఇట్లా పెట్టి సర్జరీ చేస్తారు, పెయిన్ ఏమి ఉండదు, సర్జరీ అయినా నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పారు పీడియాట్రిషియన్. ఫస్ట్ బాగా ఒక రోజు వచ్చేసి అసలు నిద్రపోలే, శ్వాస ప్రాబ్లం చాలా అయ్యింది. అయ్యి అసలు ఊరికే కూర్చొని ఉండడం, ఒక్కొక్కసారి ఏడవడం ఇట్లా అయ్యింది. డే అంతా నైట్ అంతా నిద్రపోకపోయేసరికి నాకు భయం వేసి, ఇటు బాబు కూడా కాఫ్ ఉండే, కోల్డ్ కాఫ్ అయ్యింది. సో తను ఒక రోజంతా నిద్రపోలేదు, నైట్ పాప కూడా నిద్రపోలే. ఇద్దరికి అయ్యేసరికి నాకు పిచ్చిలేసినట్టు అయిపోయి, మా ఆయన ఊర్లో లేకుండా అప్పుడు, అయినా కూడా నేనే నెంబర్ రాయించుకొని పీడియాట్రిషియన్ దగ్గర ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూపించిన. పాపకు ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ రాశారు, టెస్ట్ అది చేశారు. బాబుకు కూడా కొన్ని తనకు కావాల్సిన ఐటమ్స్ రాశారు. సో ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ రాసి పంపించారు. సో బ్లడ్ టెస్ట్లు చేపిస్తే దాదాపు అన్ని నార్మలే వచ్చినాయి, బట్ కొంచెం బ్లడ్ కొద్దిగా తక్కువ ఉంది, 10 below ఉంది అనేసి చెప్పారు. అండ్ ఎక్స్రేలో మాత్రం ఇద్దరికి చెస్ట్ ఎక్స్రేలో వచ్చేసి నంజు ఉంది అని, పాపకి దీనికి సంబంధించి ఎక్స్రే రాశారు. దీంట్లో బయటపడింది అడినాడ్ అనేది పెద్దగా ఉంది, 99% క్లోజ్ అయ్యింది శ్వాసనాళం అనేది. సో తనన్నాడు
డాక్టర్ అన్నారు 1 మంత్కి మెడిసిన్ రాస్తా, తగ్గకపోతే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అని ఒక మాట అన్నారు. ఒక మాట ఏమో వెంటనే సర్జరీ చేయించుకుంటే బెటర్, ఎందుకంటే పాపకి ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి వెంటనే సర్జరీ చేయించాలి అనేసి అన్నారు. అప్పటి వరకు నాకున్నది ఏంటి, మామూలుగా పిల్లలకు వచ్చేది వెదర్ చేంజ్ ఉంది కాబట్టి కోల్డ్ కాఫ్ ఫీవర్ అనేది పిల్లలకి కామన్ వస్తూ ఉంటుంది. అవన్నీ చూస్తున్న వాళ్ళం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం లేదులే అనుకున్నా. బట్ ఆయన సర్జరీ ఇట్లా నంజుగడ్డ లోపల ఫామ్ అయింది అంటే నా ఫీజులు అవుట్ అయిపోయినాయి అసలు. సర్జరీయా? పాపకు వచ్చేసి 9 ఇయర్స్ రన్నింగ్. ఈ మంత్లో 9 ఇయర్స్ అయిపోయి 10 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ సిచ్యువేషన్లో నాకు ఎలా ఉందంటే, అది మాటలు చెప్పలేను ఇక, తన్నకుండా ఏడుపు వచ్చేస్తుంది, గుండెల్లో దడదడ అయిపోతుంది. సర్జరీ ఏంది ఇంత సడన్గా, సర్జరీ చేయాల్సిన అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏంటి అనేది. ఇంకా ఆయన రాసిన మెడిసిన్ అవన్నీ తీసుకున్నాము. ఒక 1 మంత్ వాడి మళ్ళీ రండి అన్నారు. నాకు ఇక మామూలుగా లేదు, ప్రాణం అంతా ఆయోమయం అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇంటికి వచ్చిన మా ఆయనకు ఫోన్ చేసి, పాపకి ఇట్లా సర్జరీ అంటున్నారు, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసాయి, పనులన్నీ పక్కకు పెట్టేసి అని చెప్పిన. కానీ అది నేను తీసుకోలేకపోతున్నా. ఆమెను చూస్తే ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. సర్జరీ ఏంది, మళ్ళీ సర్జరీ అన్నారు, హాస్పిటల్ని బట్టి ఖర్చు ఉంటుంది, ఖర్చు ఎంత అవుతుంది అని కూడా అడిగిన. ఖర్చు ఉంటుంది, సో 50 వరకు అవ్వచ్చు అన్నారు. 30 to 50 అవుతుంది, మనం వెళ్ళే హాస్పిటల్ బట్టి ఉంటుంది అనేసి అన్నారు. సో ఇంటికి వచ్చి మా బాబాయ్ కూతురకమ్మ పీడియాట్రిషియన్ దగ్గర వర్క్ చేస్తుంది. సో తనకి కాల్ చేసి అక్కడ నెంబర్ రాయించి ఆ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళిన సెకండ్ ఒపీనియన్ కోసం. అంటే ఆయన చెప్పింది నిజమేనా లేకపోతే కొందరిని నమ్మేది కాదు కదా, సో అట్లా అనేసి అతని దగ్గరికి తీసుకెళ్తే అతను ఆ రిపోర్ట్స్ అన్ని చూసి 100% నిజం, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే, ఆమెకి 99% శ్వాసనాళం క్లోజ్ అయ్యింది, ఆ అడినాట్స్ అనేది అడ్డుకుంటుంది అనేసి చెప్పారు. ఇంకా అది ఎట్లా ఉండే అంటే సిచ్యువేషన్ అది అసలు చెప్పలేము. సో ఇంటికి వచ్చి వెంటనే అతను అన్నాడు, ఈఎన్టీ దగ్గర తీసుకెళ్ళండి, ఆపరేషన్ నేను చేసే ఆపరేషన్ కాదు, ఈఎన్టీ చేస్తారు, ఫస్ట్ తన దగ్గర తీసుకెళ్ళండి అంటే, అది ఆ రోజు వచ్చేసి ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది. నెక్స్ట్ డే వచ్చేసి ఈఎన్టీ దగ్గర నేమ్ రాయించి అక్కడికి తీసుకెళ్ళినాము. అతను చూసి కూడా సేమ్ అన్నాడు, అడిగినట్టు ఉంది, ఆపరేషన్ కంపల్సరీ, మీరు ఆలోచన చేసుకోండి, వెంటనే చేయాలి, టైం అయితే లేదు అని చెప్పిండ్రు. సో టెస్టులు రాసిండ్రు, సిటీ స్కాను, ఈ అడినాట్స్ వల్ల సైనస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని పక్కన ఆ నంజుగడ్డ పక్కన చిన్నగా గుళ్ళల్లాగా కూడా ఏర్పడతాయి. సో ఎక్స్రేలో అవన్నీ కనబడవు కాబట్టి సిటీ స్కాన్ చేయించాలి అంటే వెంటనే వెళ్ళి సిటీ స్కాన్ చేయించినాము. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ, ఇంకేమేమో చేయించినాము. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆపరేషన్కి, నెక్స్ట్ డేనే సరే అని ఓకే ఇంటికి వచ్చి ఆలోచించేసుకొని తర్వాత ఓకే చెప్పి ఈ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock రండి అని చెప్పారు. మేము ఇంకా నిద్ర పోలేదు అనుకోండి, ఇంకా ఆ రోజు నైట్ నిద్ర లేదేం లేదు, ఆలోచన చేసుకుంటూనే ఉన్నాము. ఈ 9 yearsకి ఆపరేషన్ ఏంట్రా బాబు, ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నేను చేసిన తప్పేంటి అంత అని చాలా బాధ అవుతుండే. సో 6 అయిపోయింది, ఆ 6 లోపే అక్కడ ఉండాలి అని అంటే మేము 5 నుంచే తొందర రెడీ అయిపోయి, ఇంకా పాపకి ఏం తీసుకోవద్దు అని నైటే చెప్పిండ్రు అనమాట, తినిపియొద్దు మార్నింగ్ అనుకో 10 hours అట్లా NBM ఉంచాలి, అంటే ఫాస్టింగ్లో ఉంచాలి అన్నారు. నైట్ తినింది, ఇంకా తర్వాత మంచినీళ్ళు కూడా ఏమి ఇవ్వద్దు అంటే ఏమి ఇవ్వకుండా ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళిన తర్వాత ఆ డ్రెస్సు అదంతా వేసి తీసుకెళ్తుంటే అదైతే ఇంకా చెప్పలేము మాటల్లో. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిండు. మేమిద్దరిట్లో, మా హస్బెండ్ అయినా నేనైనా ఇద్దరిట్లో ఒక్కరమన్నా తోడుగా వస్తామన్నా కూడా వాళ్ళు వద్దని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత మా గుండె చూడాలి, డబ్ కాదు, ఇంకా అదొక రేంజ్లో కొట్టుకుంటుంది. మాటలు వస్తలేవు, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటున్నాము. పోయే ఆపరేషన్ థియేటర్లోకి పోయే ముందు భయం అవుతుంది మమ్మీ, భయం అవుతుంది డాడీ అనేసి ఏడ్చింది పాప. ఇంకా అదే రన్ అవుతుంది, ఎట్లా లోపల ఏడుస్తుందో ఏం చేస్తుందో అనేసి. ఆ తర్వాత ఒక 1.5 hour తర్వాత తీసుకొచ్చారనమాట బయటికి. అప్పుడు లోపల నుంచి వస్తూనే ఆ వాయిస్ వినబడుతుంది అనమాట, డాడా అని ఏడుస్తుంది, మమ్మీ అని ఏడుస్తుంది, ఓ అని ముత్తుకుంటుంది. ఆ లోపల నుంచి తీసుకొచ్చేటప్పుడే ఆ వాయిస్ విని ఇది నా పాపదే అని డోర్ దగ్గర పోయి డోర్ కొడుతున్నాం కానీ వాళ్ళు తీయట్లేదు. ఒక రూమ్లోకి తీసుకెళ్ళారు, ఆ రూమ్లో ఆ బెడ్ మీద పడేసిండ్రు, ఫ్లూయిడ్ అది పెట్టిండ్రు, ఆ తర్వాత డోర్ తీసిండ్రు. అప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె పరిస్థితి అన్కాన్షియస్ అనమాట. కళ్ళు చూస్తున్నాయి కానీ ఆమెకు ఏం చేస్తుందో ఆమెకు తెలియట్లేదు. ఒక్కటే మొత్తుకుంటుంది, డాడా అని ఇట్లా తల పైకి పెట్టేసి మమ్మీ అని ఒక్కటే ఏడుస్తుంది. ఫుల్ థియేటర్లో బాగా భయపడింది తను.
ఇక ఆ ఏడుపు చూడలేక మా ఆయన, నా కొడుకు అసలు వరదలే ఇంకా మా మా వాళ్ళకైతే. అంత హార్డ్ సిట్యుయేషన్ అనమాట అది. ఆపరేషన్ అంటే వినే వాళ్ళకి, ఆ పరిస్థితి మనది కాదు అనుకున్న వాళ్ళకి అది చిన్న విషయమే అయ్యుంటది. బట్ మన దాకొచ్చిన తర్వాత ఆ పరిస్థితి, ఆ సిట్యుయేషన్ ఫేస్ చేయడం చాలా కష్టమవుతది. ఆహ్, లైఫ్‌లో చాలా మందికి చాలా కష్టాలొస్తూనే ఉంటాయి. బట్ ఇలాంటి పిల్లల విషయంలో మాత్రం ఏ కష్టం రావద్దు. నేనైతే దేవుడిని అదే కోరుకుంటా. బట్ నాకదే సిట్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు నాకెన్నైనా తీసుకోగలుగుతా, ఏదో ఒకటి చేసుకొని తగ్గించుకోగలుగుతా. బట్ పిల్లలకేమన్నా అయితే ఆ సిట్యుయేషన్ చాలా హార్డ్ ఉంటది. నిద్ర ఉండదు, తిండి ఉండదు అసలు. వాళ్ళ బాధను చూస్తూ మనం బాధపడతాం. డబుల్ అయిపోతదది. సో, ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడం మాకైతే చాలా కష్టమైంది. అలాగైనా కూడా మా ఆయన, మా పిల్లోడు బాధపడుకుంటూ ఏడుస్తా ఉంటే కూడా నేను వాళ్ళని కంట్రోల్ చేయడానికి నన్ను నేను ఇట్లా ధైర్యం చెప్పుకొని, మీరు ఆగండి, మీరే ఏడుస్తే తను ఏడుస్తది ఆగండి అనేసి, నా కూతురుకి గూడా చాలా ధైర్యం చెప్పి, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదని తన దగ్గరే ఉండి, తను నార్మల్ అయ్యేంత వరకి కూడా చాలా ధైర్యం చెప్పుకుంటూనే ఉన్నాం. సో, ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ వరకి కొంచెం టీ లాగేదాన్ని. పాలు అట్లా ఇయ్యమన్నారు. పాలు తెప్పించి ఇచ్చినాము. తర్వాత ఇడ్లీలాగా ఇడ్లీ ఏదన్నా పెట్టండి నైటు అంటే ఇడ్లీ అట్లా పెట్టేసినాము. మధ్యాహ్నం వరకి తను కాస్త మొత్తం కొద్దిగా కాన్షియస్‌లోకొచ్చింది. మా మమ్మీ, మా డ్యాడీ, మా అన్నయ్య అని గుర్తుపట్టే స్టేజ్‌కొచ్చిందనమాట. బిఫోర్ అయితే ఒక 1 ½ 2 అవర్స్ వరకి అసలు తెలియట్లేదు తనకి ఎవరేంటి అనేది. ఏడుపొక్కటే అనమాట. ఈ పక్క ఫ్లూయిడ్ ఎక్కుతా ఉంటే ఈ చెయ్యి నొప్పి అనేసి చెయ్యిని పట్టుకుంటుంది. ఇది గుంజుతుంది, అది గుంజుతుంది. అదంతా తనకి చాలా హార్డ్ సిట్యుయేషన్ అది. ఇంకా మత్తంతా తగ్గిపోయినంకనేమో వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే నోస్‌కి సంబంధించింది కాబట్టి కంప్లీట్‌గా మెడని ఇట్లా వెనకకని చేస్తారు. సో, అది కూడా నాకు యూట్యూబ్ ద్వారా చూసా అనమాట నేను. ఇట్లా కంప్లీట్‌గా మెడలు ఇట్లా వెనకకనేసి చేస్తారు. సో, దానివల్ల ఏంటి అంటే మత్తు పోయిన తర్వాత మెడ నొప్పి స్టార్ట్ అయింది. ఇంకా అయితే సైనస్ కూడా సిటీ స్కాన్ చేశామని చెప్పాను కదా! అందులో ఈ అడినాట్స్ వల్ల సైనస్ ఫార్మ్ అయిందనొచ్చింది. చిన్న చిన్న గుల్లలు అట్లేం రాలేదు కానీ సైనస్ ఫార్మ్ అయింది. సైనస్ కూడా క్లీన్ చేయాలి. హెవీగుంది అని జెప్పారు. సరే అని ఒప్పుకున్నాము. సర్జరీ ఖర్చొచ్చేసి 50,000 అట్లా మాట్లాడారు. పెయిన్ లేకుండా డైరెక్ట్ కట్ చేసి చేసేదైతేనేమో లోపల ఆ అడినాడ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి చేస్తేనేమో తక్కువ ఖర్చవుతది. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కాబట్టి మనకు ఎక్కువ ఖర్చయినా తనకి పెయిన్‌లెస్‌గా ఉండాలి అని ఆలోచించి కట్ చేసేదొద్దు. లేజర్ ట్రీట్మెంట్ చేయమని జెప్పినాము. మనీ డబ్బులయితాయి. బట్ మనీ విషయం పక్కకు పెడితే తనకు పెయిన్ చాలా తక్కువుండాలి అనే ఉద్దేశ్యంతోటి మనము దాన్ని అడినాని మనకు మనం సాల్వ్ చేయడానికి కుదరదు. బట్ ఆ పెయిన్ తగ్గించిన వాళ్ళమన్నా అవ్వాలి. సో, తను పెయిన్‌లెస్ ఉండాలి అనేసి పెయిన్‌లెస్ ట్రీట్మెంట్‌కి ఒప్పుకున్నాము. సో, అది అడినాడ్ తీసేసిన తర్వాత సైనస్ కూడా క్లీన్ చేశారనమాట. రైట్ సైడ్ వచ్చేసి రైట్ రైట్ ఇది కదా! రైట్ సైడ్ వచ్చేసి క్లీన్ చేశారు. దీనివల్ల సైనస్ వల్ల అండ్ ఇట్లా ఆపరేషన్ చేసిన వల్ల హెడ్‌ఏకు, నెక్ పెయిను, ఈ నోస్ పెయిను, ఇదంతా పెయిన్ రావడము. ఇటు హ్యాండ్స్‌కి ఒక చేతికి క్యాన్‌లా పెడితే ఇంజెక్షన్ ఎయడానికి క్యాన్‌లా పెడతారు కదా! అది సరిగ్గా రాలేదని ఇంకో చేయికి పెట్టారు. ఇట్లా పెట్టడం ద్వారా ఏమైంది అంటే 2 చేతులు పెయిన్ అయిపోయినాయి. ఇదంతా పెయినే. ఈ 2 చేతులు పెయినే. మత్తు పోయేంత వరకి భయపడి ఏడ్చింది. మత్తు పోయిన తర్వాత ఇయన్నీ నొస్తున్నాయని ఏడుస్తుంది. సో, ఇట్లా ఈవినింగ్ అయిపోయింది. నైట్ వరకు డిశ్చార్జ్ అయితామని చెప్పి వాళ్ళు గూడా ఎళ్ళొచ్చన్నారు. వామిటింగ్స్ గిట్ల ఏం లేవు గదా! అంటే లేవని జెప్పినాము. ఎళ్ళొచ్చని జెప్పారు. మెడిసిన్ రాసారు, ఇచ్చారు. ఇంటికొచ్చినాం. ఆ తర్వాత నుంచి ఇంకా ఈ చిన్నగా ఈ నెక్కు చిన్నగా మసాజ్ లాగా చేయడము, ఇదంతా మసాజ్ లాగా చేయడము. అయితే ఆమె చిన్న పిల్ల అవ్వడం వల్ల మెడిసిన్ ఇస్తే, ఆ మెడిసిన్ పవరు తట్టుకోవడానికి మనం కాస్త ఉండాలనమాట ఓపిక అనేది. ఆమె చిన్న పిల్ల అవ్వడం వల్ల తనకిచ్చే మెడిసిను ఆ డోస్ తట్టుకోలేకపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయని, నెట్టేసినట్టు అవుతుందని, హెడేక్ వస్తుందని. ఇదే రిపీట్. చాలా ఇప్పటికి కూడా ఇప్పుడు ఆపరేషన్ నవంబర్ 14థ్ అయ్యింది. ఈరోజొచ్చేసి డిసెంబర్ 5. ఇప్పటికి కూడా ఇంకా ఆమెకి నెక్ పెయిన్, హెడేక్ ఉంది. ఎందుకంటే సైనస్ పూర్తిగా క్లీన్ అవ్వలేదంట. అది మళ్ళీ క్లీన్ చేయాలని చెప్పారు. మళ్ళీ
1 వీక్ తర్వాత రమ్మంటే మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ ఆ తర్వాత 1 వీక్ అంటే మళ్ళీ వెళ్ళి చూపించినాం. ఆ తర్వాత 5 డేస్ అంటే మళ్ళీ రీసెంట్లీ వెళ్ళొచ్చినాము. సైనస్ మొత్తం కంప్లీట్గా క్లీన్ అవ్వలేదు, లోపల ఇట్లా అట్టగట్టినట్టు అయ్యింది, అది బయటికి రావట్లేదు, క్లీన్ చేయాలని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆమెకైన సర్జరీ ఖర్చే కాకుండా మెడిసిన్ ఇవన్నీ ఇంకొక 30 అట్లా అయినాయి, చాలా ఖర్చు అయింది. సరే ఖర్చు విషయం పక్కకు పెడితే ఈమె ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ క్లీన్ చేయించాలంట. ఇంకేం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాం. ప్రజెంట్ అయితే మెడికేషన్లోనే ఉంది. అవి బయటికి రావడానికి స్ప్రేస్ అవి రాశారు, బట్ అది వర్క్ అవ్వట్లేదు ఎందుకో. అవన్నీ ఇట్లా పార్టికల్స్ బయటికి రావాలి, బట్ ఎప్పుడో ఒకటి వస్తుంది, మొత్తం అయితే రావట్లేదు. ఆ లోపల కెమెరా పెట్టి అదంతా చూసారనమాట, నాకు కూడా చూపించారు. లోపల పస్సు ఉంది, అంటే ఎల్లో కలర్లో ఇట్లా ఉంది, లోపల పక్కు కట్టినవి కూడా ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తేనే ఆమె కంప్లీట్గా కోలుకుంటుంది అనమాట. అవన్నీ ఇంకా బయటకు రాలేదు, మళ్ళీ క్లీన్ చేయాలంటున్నారు. సో అదే ఆలోచిస్తున్నాం. మళ్ళీ చేపియాలంటే ఆమె ఏడుస్తుంది, క్లీన్ చేపియాలి మళ్ళీ అంటే మళ్ళీ నాకు సర్జరీ వద్దు అని ఏడుస్తుంది. ప్రామిస్ కూడా వేయించుకుంది, బట్ తప్పేలా లేదు. సో చూడాలి, మెడికేషన్లో అయితే ఉన్నాం. ఇంకొక ఈ 1 వీక్ అట్లా చూసి చేపియాలా వద్దా అనేది అప్పటి వరకు డిసైడ్ అవుతుంది. సో ఇది అన్నమాట. పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, నేను చెప్పేది, పిల్లల్లో గురక ఉన్నా, జలుబు ఉన్నా, కాన్స్టెంట్గా తనకి నిద్ర ప్రాబ్లం ఉన్నా కూడా, శ్వాస ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కాఫ్ ఉన్నా లేట్ చేయకండి. మనకు తెలిసిన మెడిసినే కదా అని మెడిసిన్ వేస్తూ వాళ్ళకి తగ్గించడానికైతే చూడొద్దు. ఎందుకంటే మెయిన్ గురక ఇది ఉండడం వల్ల ఖచ్చితంగా లోపల అడినాట్స్ అనేది ఉంటాయి అనేది కన్ఫర్మ్ అయ్యింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. అండ్ ఏదొచ్చినా మనకు తెలిసిన మెడిసినే కదా అనేసి మెడిసిన్ తెచ్చి వేస్తూ ఉంటాము, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అది తల మీదకి వచ్చినాక తెలుసుకున్నాము. సో మీ పిల్లలు జాగ్రత్త అండ్ కేర్ఫుల్గా ఉండండి. మీకేమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, యూట్యూబ్ అది ఫోన్ వాడుతూనే ఉంటాం, కానీ నేను ఎందుకో పిల్లల్లో గురక అనే విషయం, గురక ఎందుకు వస్తుంది మాకు, వీళ్ళ డాడీ లాగా వచ్చిద్దా అని ఇట్లా ఆలోచించిన, కానీ గురక ఎందుకు వస్తుంది అనేది నేను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయలేదు. అది బిగ్ మిస్టేక్, ఈ సర్జరీ వరకు తీసుకొచ్చింది. సో ముందే నేను అది సర్చ్ చేసి దీన్ని ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకొని ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించే వాళ్ళము డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అది సాల్వ్ అయిపోయేది. బట్ అది నేను చెక్ చేయకపోవడం నాకు బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు చెక్ చేయలేదు, నేను చాలా విషయాలు చెక్ చేసి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చెక్ చేసి చూసుకుంటా, బట్ ఎందుకో ఇది మాత్రం నేను ఎందుకు చెక్ చేయలేదు, నాకు ఎందుకు ఆ థాట్ రాలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అంటే ఇదంతా జరగాలని ఉంది కావచ్చు, మేబీ ఆ దేవుడు రాశాడేమో మా రాతలో, అందుకే ఇలా జరిగింది. బట్ ఓవరాల్గా మనీ లాస్తో పాటుగా దాదాపు 1 lakh అయినాయి ఇప్పటి వరకు. ఆ 1 lakh లాస్తో పాటుగా పాప హెల్త్ ఇంకా దగ్గర మనకు 20 days అట్లా అయినా కూడా ఇంకా సెట్ అవ్వలేదు. 1 రోజులో 2 రోజుల్లో స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పారు డాక్టరు, బట్ ఆమె ఇంట్లోనే కళ్ళు తిరుగుతున్నాయి, నెట్టేసినట్టు అవుతుంది అని పడుకోవడం కూర్చోవడం చేస్తుంది. ఇంకా మన స్కూల్కి పంపిస్తే ఇంకెక్కడ అనేసి నేను భయమేసి పంపించట్లేదు. మళ్ళీ ఒక 3 days బ్యాక్ స్కూల్కి తీసుకెళ్ళిన, బట్ అప్పటికే ఆమె హెడేక్ ఫుల్ అయ్యి ఆమె భయపడి ఆమె మెడిసిన్ వల్ల అంత పిచ్చి చేస్తే డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని ఇంటికి తీసుకొచ్చేసిన. సో ఇది మా అమ్మలు సర్జరీ స్టోరీ అన్నమాట. సో మీ పిల్లల్లో డెఫినెట్గా ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. గురకని నమ్మొద్దు, ఊరికే జలుబు ఉంటే అస్సలే నమ్మొద్దు. సో వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి ట్రీట్మెంట్ చేయించండి. అండ్ ఇదనే కాదు, ఏ ప్రాబ్లం అయినా చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోండి. పెద్దగా అయ్యేంత వరకే ఉంటే వాళ్ళకు పెయిన్తో పాటు మనకు బాధిస్తుంది, వాటితో పాటు డబ్బులు ఉండాలి. సో చేతిలో మనకు ఆ టైం ఎమర్జెన్సీ సర్జరీ అన్నప్పుడు డబ్బులు లేని టైంలో ఆ సిచ్యువేషన్ వస్తే, ఎమర్జెన్సీలో సర్జరీ చేయాలి అంటే, ఆ డబ్బులు లేని సిచ్యువేషన్లో సర్జరీ అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఫేస్ చేసినాము. నేనైతే
ఈ మనీ అంతా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఏ దారి లేక గోల్డ్ పెట్టి వెంటనే చిన్న నెక్లెస్ ఉంటే ఆ నెక్లెస్ తీసుకెళ్ళి గోల్డ్ బ్యాంక్లో పెట్టి మనీ తీసుకొచ్చి ఇవన్నీ చేసేసినాం నేను నా హస్బెండ్. సో ఒకవేళ చేతిలో గోల్డ్ లేకపోతే పరిస్థితి ఏంటి, ఎవరిస్తారు మనకి? సో అందుకని ప్రాబ్లం పెద్ద అయ్యేంత వరకు మాత్రం చూసుకోవద్దు. మీరు మీ పిల్లలు జాగ్రత్త. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ చిన్న పాప మా అమ్ములు వచ్చేసి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ తన మాటల్లో తనకు పెయిన్ ఎలా ఉంది, ఎంత భయపడింది అనేది తను చెప్తుందంట, ఒకసారి వినండి. అండ్ ఫస్ట్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఫుల్ భయం అయింది. తర్వాత డాక్టర్ వచ్చి మత్తు ఇంజక్షన్లు ఇచ్చిండు. తర్వాత ఏం తెలియదు, మత్తు అయ్యి నిద్రపోయాను. తర్వాత మధ్యాహ్నం వరకు మత్తే ఉండి నాకు సరిగ్గా ఏం కనిపించలే. తర్వాత హెడేక్ పెయిన్ వచ్చుడు, నోస్ పెయిన్ వచ్చుడు, కళ్ళు తిరుగుడు అయింది. మమ్మీ డాడీ ఏడుస్తా అంటే టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఇటు సైడ్ తల నొస్తుంది, మెడలు నొస్తుంది, నోస్ ఇదంతా నొస్తుంది, ఇటు సైడ్ అంతా. తగ్గిపోతుంది, త్వరలో తగ్గిపోతుంది. ఇక్కడే క్లిప్ యాడ్ చేస్తున్నా చూడండి ఎట్లా ఏడుస్తుందో హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక. సో ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. చూసారు కదా ఎలా ఏడుస్తుందో. సో ఇట్లాంటి పరిస్థితి పిల్లలకి రానివ్వకూడదు, మనం ముందే తెలుసుకోవాలి. మాకు లేట్ అవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. సో మీ పిల్లల్లో అయినా గురక ఉన్నా జలుబు ఉన్నా త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి మెడిసిన్తో తగ్గేలా చేయండి. ఆపరేషన్ వరకు మాత్రం సిచ్యువేషన్ రానివ్వకండి. అండ్ బీ కేర్ఫుల్, పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మీ పిల్లల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేది కూడా కామెంట్ చేయండి. నాకు తగ్గ సలహా అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. సో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా ఫైనల్గా చెప్పేదైతే మీ పిల్లల విషయంలో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్.